మీనాక్షి నటరాజన్ విషయంలో సుప్రీంకోర్టుకు కాంగ్రెస్. రాజ్యసభ సీటు విషయంలో స్కెచ్ వేసి జరిపిన కుట్ర. సొంత పార్టీ లీడర్లే ఆమెకు వెన్నుపోటు పొడిచిండ్రా. తెలంగాణ లీడర్లే ఆధారాలు ఇచ్చారన్న మంత్రి కైలాష్. देखिए हमेशा न्याय की जीत होती है, सत्य की जीत होती है. బీజేపీ మంత్రి పేల్చిన కోవర్టు బాంబుతో కాంగ్రెస్ పరేషాన్. This is Prime Minister Modi's personal foreign policy. You can see the result of this. తెలంగాణ కాంగ్రెస్ లో రేగుతున్న లొల్లి వెనక ఎవరున్నారు? కాంగ్రెస్ రాజ్యసభ సీటుకు ప్లాన్ ప్రకారం గండి కొట్టిన బీజేపీ. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ వెంకటేష్. రాజకీయాల శత్రువులు ఎటు దిక్కు నుంచి దాడి చేస్తారో ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎలక్షన్ల ముచ్చట చూస్తే అసలు పాలిటిక్స్ అంటేనే రోత ఉడుతుందంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. చెయ్యి పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గుర్తుంది కదా మనకు. గదే ఓ సంచి భుజాన వేసుకొని నడుచుకుంటా రైళ్లల్లో తిరుగుకుంటా వస్తుంది కదా. అగో గామే మధ్యప్రదేశ్ రాజ్యసభ సీటుకు పోటీ చేసింది. అయితే ఏం జరిగిందో ఏమో గాని అర్ధాంతరంగా బ్రేకులు పడ్డాయి. గెలుపు పక్క అనుకున్న టైంలో ఆమె నామినేషన్ గంగల కలిసింది. मेरा कोई आरोप माननीय उच्चतम न्यायालय के ऊपर नहीं है. उन्होंने तो अपना एक निर्णय दिया, लेकिन इलेक्शन कमीशन के रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज थे. ये मैंने पहले दिन भी कहा. నిజానికి మధ్యప్రదేశ్ లో ఉన్న అసెంబ్లీ సీట్ల లెక్కతోని చూసుకుంటే బీజేపీకి 2 సీట్లు, కాంగ్రెస్ కు 1 రాజ్యసభ సీటు పక్కా రావడం. అందుకే కాంగ్రెస్ తరపున మీనాక్షి నటరాజన్ ను బరిలోకి దించిర్రు. అంతా సెట్ అయింది, ఇక సీటు కాంగ్రెస్ ఖాతాలో వడ్డట్టే అనుకున్నారు. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఆమె ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ల క్రిమినల్ కేసుల ముచ్చట దాచిపెట్టిందని నామినేషన్ పక్కకు పడేసిండ్రు. ఇదంతా ఒకెత్తైతే నామినేషన్ రిజెక్ట్ కాకముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తమకు కేవలం 2 సీట్లకే బలం ఉంది కానీ మేము 3 సీట్లలో గెలుస్తామని ఆయన ముందుగానే ఎట్లా చెప్పిండు అనేది ఇక్కడ అసలైన పాయింట్. అంటే ఈ నామినేషన్ రిజెక్ట్ అవుతుందన్న ముచ్చట ముఖ్యమంత్రికి ముందే తెరకనా, లేకుంటే తెర వెనుక ఏదో పెద్ద స్కెచ్ నడిచిందా అని రాజకీయ పండితులు చెవులు కొరుక్కుంటున్నారు. అసలు బలం లేకున్న బీజేపీ 3 క్యాండిడేట్లను ఎట్లా బరిలో దించిర్రు? ఇదంతా చూస్తుంటేనే కాంగ్రెస్ క్యాండిడేట్ పని అయిపోతుందని ముందే ఫిక్స్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రికి రాత్రే సీన్ మొత్తం రివర్స్ అయిపోయి బీజేపీకి 3 సీట్లు ఏకగ్రీవం అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఆటల ఎన్ని మతలాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో గెలిచేటందుకు జనం ఓట్లేయాలి, కానీ గీడ ఎలక్షన్ల కంటే ముందే అడ్డం తొలగించే ప్లాన్ బరాబర్ వర్కౌట్ అయింది. అసలేం జరిగిందో తెలియక కాంగ్రెస్ లీడర్లు తలలు పట్టుకుర్రు. ఇక అసలు ఈ నామినేషన్ రిజెక్ట్ కావడానికి కారణమైన కేసు గురించి చూద్దాం. తెలంగాణలో నాంపల్లి కోర్టులో ఏ శ్రీలత అనే మహిళ వేసిన ఒక ప్రైవేట్ పిటిషన్ ఈ లొల్లి కారణమైంది. ఈ ప్రైవేట్ కేసులో మీనాక్షి నటరాజన్ పేరును 4వ నిందితురాలుగా చేర్చిర్రు. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు చేసిన కంప్లైంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ అంటే జనరల్ గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్ గా ఏం చెప్పలా. దీనికి సంబంధించిన కోర్టు ఆమెకు వివరణ ఇవ్వాలని ఒక నోటీసును పంపింది. అసలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఒట్టిగా కోర్టు నోటీసు పంపితే అదేందో పెద్ద క్రిమినల్ కేసులాగా ఆమె నామినేషన్నే పీకి అవతల పడేసిండ్రు. గిసొంటి కేసుల అఫిడవిట్ల పెట్టాల్సిన పనే లేదని లాయర్లు నెత్తి నోరు బాదుకున్నారు. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం దున్నపో తీనిందంటే దూడని గట్టేయమన్నట్టు చేసిండు. భారత రాజ్యాంగంలో
ఆడి ఆల్టరం పాత్రం అనే సహజ న్యాయ సూత్రం ఉంటుంది. గదేందంటే ఎవరి మీదనైనా యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళ మాటను కూడా వినాలి కదా. కానీ గీడ ఆ సంగతే మర్చిండ్రు. అసలు కాంగ్రెస్ లీడర్లకు కానీ మీనాక్షికి కానీ కనీసం నోటీస్ ఇచ్చి దీని మీద మీ కంప్లైంట్ మీద వివరణ ఇయ్యండి అని అడిగిన పాపన పోలే. ఒక్క దిక్కే నిర్ణయం తీసుకొని నామినేషన్ రిజెక్ట్ చేసిండ్రు. గిట్ల ఒక్క పక్షం మాట విని నిర్ణయం తీసుకుంటే అది సహజ న్యాయం ఎట్లవుతుంది అని కాంగ్రెస్ లీడర్లు మండిపడుతుర్రు. దేశంలో పెద్ద పెద్ద కేసులు నేరాలు చేసిన వాళ్ళు రాజ్యసభలో పోయి కూర్చుండ్రు. కానీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానీ చిన్న ప్రైవేట్ కేసును ముందు పెట్టి ఒక నిజాయితీ గల నాయకురాల్ని అడ్డుకోవడం ఏందని మేధావులు ఫైర్ అవుతుండ్రు. చట్ట ప్రకారం ముందుగల అభియోగాలు నమోదు కావాలి. 2 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసులు ఉంటేనే అఫిడవిట్లా చెప్పాలి. కానీ ఇక్కడ గవేమీ లేకున్నా ప్లాన్ ప్రకారం రిజెక్ట్ చేసిండ్రనే అనుమానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సరే, ఈ కేసు సంగతి అట్లుంచితే మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి గదే కైలాష్ వర్గీయులు పేల్చిన బాంబు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ మొత్తం షేక్ చేస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ పైన నమోదైన కేసు సంగతి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అని మీడియా అడిగితే ఆయన ఏం చెప్పిండో తెలుసా? అది విని కాంగ్రెస్ లీడర్ల ఫ్యూజులు ఎగిరిపోయినాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా. మీనాక్షి మీద ఉన్న కేసుల పేపర్లు మాకిచ్చింది కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే అని మంత్రి కుండబద్దలు కొట్టిండు. ఈ మాటతోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఇంటి దొంగలు ఎవరన్న చర్చ గట్టిగానే మొదలైంది. కంచె చేను మేసినట్టు సొంత పార్టీ లీడర్లే గిట్లా పగబట్టి బొక్క బోర్ల పడేస్తారని కేడర్ మొత్తం ఆశ్చర్యపోతుంది. హోంశాఖ, ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ చేతిలోనే ఉన్నా మరి ఈ ఫైళ్ళు మధ్యప్రదేశ్కి ఎట్లా పోయినాయని, ఆమంటే గిట్టనోళ్ళు ఎవరన్నా ఈ పేపర్లను బార్డర్ దాటిచ్చిరన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి జనరల్గా ఎవరికి నచ్చదని చెప్తారు. అయితే కొందరు పెద్ద తలకాయలే గిసొంటి పని చేసిండ్రని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఎవ్వరి మాట వినకుండా తన పద్ధతిలో తాను పని చేసుకుంటూ పోతుంది. గా పని కొందరు లీడర్లకు ఆమె స్ట్రిక్ట్ రూల్స్ నచ్చకపోవడంతో ఆమెను ఎట్లాగానైనా పక్కకు తప్పించాలనే కసితోనే ఈ పని చేసిండ్రనే ప్రచారం నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శిస్తే కౌంటర్ ఇవ్వచ్చు కానీ సొంత గూటిలోనే ఉంటూ ఇట్లా వెన్నుపోటు పొడిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇంటి దొంగల పని కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఈ కోవర్టులు ఎవరో తేల్చకపోతే పార్టీకే పెద్ద నష్టం తప్పదంటున్నారు పెద్ద నాయకులు. ఇది నిజంగానే కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లీకేనా లేక కాంగ్రెస్ను పరేషాన్ చేసేటందుకు బీజేపీ ఆడుతున్న మైండ్ గేమా అన్న ఆలోచనలు కూడా చేస్తుర్రట. అయితే ఇప్పుడు మాత్రం ఈ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ పరువును బజార్లకు పడేసింది. ఇక మీనాక్షి నటరాజన్ ముచ్చట చూస్తే ఓ సాదాసీదా నాయకురాలుగా మంచి పేరే తెచ్చుకుంది. వాళ్ళ కుటుంబం 100 ఏళ్ల కిందనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రత్నంలో స్థిరపడింది. ఇండోర్ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచే మీనాక్షి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కంట్లో పడ్డది. ఆమె మాట తీరును చూసి, నిజాయితీని చూసి వెంటనే ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇచ్చింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ టీంలో కూడా కీ రోల్ ప్లే చేసింది. గిన్ని పదవుల్లో ఉన్న ఆమె ఎప్పుడు ఏడా కూడా ఆడంబరాలకు పోలేదు. ఒక మాజీ ఎంపీగా వచ్చే పెన్షన్ మాత్రమే తను తీసుకుంటుంది. అంతేకాకుండా తను రాసుకున్న పుస్తకాల మీద వచ్చే పైసలతోనే ఆమె తన ఖర్చులను ఎలా తీసుకుంటుంది. మొన్న ఈ రిజెక్ట్ విషయంలో పార్టీ హైకమాండ్ అర్జెంటుగా ఢిల్లీకి వెళిస్తే విమానం ఖర్చులు దేనికని రాత్రిపూట రైలు బండిలోనే ప్రయాణం చేసింది. గిసొంటి గాంధేయవాది మీద నెపం నెట్టి నామినేషన్ రిజెక్ట్ చేయడం జనాలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాల పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు దర్జాగా గెలిచి చట్టసభల్లో కూర్చుంటున్నారు. కానీ ఒక విద్యావంతురాలు, నిజాయితీ పరురాలు రాజ్యసభకు పోతే ప్రజాస్వామ్యానికే మంచిది కదా అని మేధావులు అనుకుంటున్నారు. కానీ పాలిటిక్స్ అడ్డగోలుగుతనంతోనే నడుస్తున్నాయి కదా. ఆమెతో సొంత పార్టీలో కూడా కొందరితోని కలవకపోవడానికి కారణం ఆమె నిజాయితీ అని,
తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమె తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు ఇక్కడి కొందరి లీడర్లకు మింగుడు పడలేదు. బహుశా గందుకే ఆమెను సైడ్ లైన్ చేయాలన్న ప్లాన్తోనే ఈ కుట్రలు జరిగి ఉండవచ్చు అని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ బాగానే నడుస్తుంది. ఈ నామినేషన్ తిరస్కరణ విషయంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అభిషేక్ మను సింగ్ అసొంటి పెద్ద లీడర్లు కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందట ధర్నాకు దిగినరు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నారని, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్లో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలకు దిగిండ్రు. ఓటు చోరీని చూశాం, ఇప్పుడు ఏకంగా సీటును చోరీ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే బీజేపీ మీద ఫైర్ అయ్యిండు. అసలు మీనాక్షి మీద తెలంగాణలో ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన క్లారిటీ ఇచ్చిండు. ఈ ముచ్చటను ఇట్లనే వదిలిపెట్టేది లేదని కోర్టులో తేల్చుకుంటామని కాంగ్రెస్ లీడర్లు పట్టుదలగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ ముందే పక్కా ప్లాన్ ప్రకారం ఈ స్కెచ్ గీసిందన్నది మాత్రం తేట తెల్లంగా అర్థమవుతుంది. ఎలక్షన్ల దాకా ఆగకుండా ముందే రూట్ క్లియర్ చేసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయినరు. అసలే రాజ్యసభ సీటు పోయిందన్న బాధలో ఉన్న కాంగ్రెస్కు కైలాష్ వర్గీయులు చేసిన కామెంట్లు గోరు చుట్టు మీద రోకటి పోట్లా తయారైనాయి. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి లోపల శత్రువుల భయం పట్టుకుంది. బీజేపీ నాయకులు చెప్పినట్టు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే గనక ఇన్ఫర్మేషన్ బార్డర్ దాటిచ్చి ఉంటే ఆ కోవర్టులు ఎవరన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. శత్రువులు బయట ఉంటే ఎదుర్కోవచ్చు, కానీ గిట్ల పక్కనే ఉండి గోతులు దెబ్బటోళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఈ లొల్లి మీద హైకమాండ్ ఫోకస్ పెట్టి నిజాలు బయటకు తీస్తుందా, లేక సైలెంట్ అయిపోయి మీనాక్షి నటరాజన్ పక్కకు పెడుతుందా అన్నది చూడాల్సిందే. రేపు ఈ రివర్స్ రాజకీయాలల్లా ఇంకెన్ని వింతలు బయటపడతాయో అని జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చూశారు కదా ఈ నటరాజన్ ఎపిసోడ్ ఏ విధంగా ఉందో. నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.